యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ పదవిని నమ్మకంగా అమలు చేస్తాను మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి నా సామర్థ్యానికి ఉత్తమంగా సంరక్షిస్తాను కాబట్టి నాకు సహాయం చెయ్యండి గాడ్ అభినందనలు.
లేడీస్ అండ్ జెంటిల్మెన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క 45వ మరియు 47వ అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ని మీకు పరిచయం చేయడం నా గౌరవం మరియు సంతోషం. చాలా ధన్యవాదాలు అందరికీ. బాగా చాలా ధన్యవాదాలు. వైస్ ప్రెసిడెంట్ వాన్స్, స్పీకర్ జాన్సన్, సెనేటర్ తునే, చీఫ్ జస్టిస్ రాబర్ట్స్, యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు, ప్రెసిడెంట్ క్లింటన్, ప్రెసిడెంట్ బుష్, ప్రెసిడెంట్ ఒబామా, ప్రెసిడెంట్ బిడెన్, వైస్ ప్రెసిడెంట్ హారిస్ మరియు నా తోటి పౌరులు. అమెరికా స్వర్ణయుగం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మన దేశం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతుంది మరియు గౌరవించబడుతుంది. మేము ప్రతి దేశానికి అసూయపడతాము మరియు ఇకపై మనం ప్రయోజనం పొందేందుకు అనుమతించము. ట్రంప్ పరిపాలనలో ప్రతి ఒక్క రోజులో నేను చాలా సరళంగా అమెరికాను మొదటి స్థానంలో ఉంచుతాను. మన సార్వభౌమాధికారం తిరిగి పొందబడుతుంది. మా భద్రత పునరుద్ధరించబడుతుంది. న్యాయం యొక్క ప్రమాణాలు తిరిగి సమతుల్యం చేయబడతాయి. న్యాయశాఖ మరియు మా ప్రభుత్వం యొక్క దుర్మార్గపు, హింసాత్మక మరియు అన్యాయమైన ఆయుధీకరణ ముగుస్తుంది. మరియు గర్వించదగిన, సంపన్నమైన మరియు స్వేచ్ఛా దేశాన్ని సృష్టించడం మా ప్రధాన ప్రాధాన్యత. అమెరికా త్వరలో మునుపెన్నడూ లేనంత గొప్పగా, బలంగా మరియు అసాధారణంగా మారుతుంది. నేను ప్రెసిడెన్సీకి తిరిగి వస్తాను. మనం నమ్మకంగా మరియు ఆశాజనకంగా ఉన్నాము. మనం అనే వాస్తవం. జాతీయ విజయం యొక్క థ్రిల్లింగ్ కొత్త శకం ప్రారంభంలో. మార్పు యొక్క ఆటుపోట్లు దేశాన్ని చుట్టుముడుతున్నాయి. సూర్యరశ్మి ప్రపంచం మొత్తం మీద కురిపిస్తోంది మరియు మునుపెన్నడూ లేని విధంగా అమెరికా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ముందుగా మనం ఎదుర్కొనే సవాళ్ల గురించి నిజాయితీగా ఉండాలి. అవి సమృద్ధిగా ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఇప్పుడు ప్రపంచం చూస్తున్న ఈ గొప్ప వేగంతో వారు నాశనం చేయబడతారు. ఈ రోజు మనం సమావేశమైనప్పుడు మా ప్రభుత్వం విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. చాలా సంవత్సరాలుగా రాడికల్ మరియు అవినీతి స్థాపన మన పౌరుల నుండి అధికారం మరియు సంపదను సంగ్రహించింది. అయితే మన సమాజం యొక్క స్తంభాలు విరిగిపోయి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. మనకు ఇప్పుడు స్వదేశంలో సాధారణ సంక్షోభాన్ని కూడా నిర్వహించలేని ప్రభుత్వం ఉంది. అదే సమయంలో విదేశాలలో విపత్కర సంఘటనల నిరంతర జాబితాకు దిగజారుతోంది. ఇది మన అద్భుతమైన చట్టాన్ని గౌరవించే అమెరికన్ పౌరులను రక్షించడంలో విఫలమైంది. కానీ ప్రపంచం నలుమూలల నుండి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన జైళ్లు మరియు మానసిక సంస్థల నుండి చాలా మంది ప్రమాదకరమైన నేరస్తులకు అభయారణ్యం మరియు రక్షణను అందిస్తుంది. విదేశీ సరిహద్దుల రక్షణకు అపరిమిత నిధులను అందించిన ప్రభుత్వం మనకు ఉంది. కానీ అమెరికా సరిహద్దులను లేదా మరీ ముఖ్యంగా తన స్వంత ప్రజలను రక్షించడానికి నిరాకరించింది. నార్త్ కరోలినాలోని అద్భుతమైన ప్రజలు ఇటీవల చూపినట్లుగా అత్యవసర సమయాల్లో మా దేశం ఇకపై ప్రాథమిక సేవలను అందించదు. చాలా ఘోరంగా ప్రవర్తించారు. ఇంకా చాలా నెలల క్రితం జరిగిన హరికేన్తో బాధపడుతున్న ఇతర రాష్ట్రాలు లేదా ఇటీవల లాస్ ఏంజల్స్ ఇక్కడ మంటలు ఇంకా విషాదకరంగా కాలిపోతున్నాయని మనం చూస్తున్నాము. వారాల క్రితం నుండి రక్షణ యొక్క టోకెన్ కూడా లేకుండా వారు ఇళ్లు మరియు కమ్యూనిటీల గుండా విరుచుకుపడుతున్నారు. మన దేశంలోని కొంతమంది ధనవంతులు మరియు అత్యంత శక్తివంతమైన వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తున్నారు. వీరిలో కొందరు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నారు. వారికి ఇకపై ఇల్లు లేదు. అది ఆసక్తికరంగా ఉంది. కానీ మేము దీనిని జరగనివ్వలేము. అందరూ మారబోతున్న దాని గురించి ఏమీ చేయలేరు. మన దగ్గర ప్రజారోగ్య వ్యవస్థ ఉంది. అది విపత్తు సమయాల్లో అందించబడదు. అయినప్పటికీ ప్రపంచంలోని ఏ దేశంలోనైనా దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయబడుతుంది. మరియు మన పిల్లలకు అందించడానికి ఎంతగానో ప్రయత్నించే ప్రేమ ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో మన దేశాన్ని ద్వేషించడానికి, తమ గురించి తాము సిగ్గుపడాలని బోధించే విద్యా వ్యవస్థ మన వద్ద ఉంది. ఈ రోజు నుండి ఇవన్నీ మారుతాయి మరియు ఇది చాలా త్వరగా మారుతుంది. ధన్యవాదాలు.
నా ఇటీవలి ఎన్నికలు ఒక భయంకరమైన ద్రోహాన్ని పూర్తిగా తిప్పికొట్టడానికి ఆదేశం, మరియు ఈ అనేక ద్రోహాలు జరిగాయి, మరియు ప్రజలకు వారి విశ్వాసం, వారి సంపద, వారి ప్రజాస్వామ్యం మరియు వాస్తవానికి వారి స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి. ఈ క్షణం నుండి అమెరికా పతనం ముగిసింది. మా స్వేచ్ఛలు మరియు మన దేశం యొక్క అద్భుతమైన విధి ఇకపై తిరస్కరించబడదు, మరియు మేము వెంటనే అమెరికా ప్రభుత్వం యొక్క సమగ్రతను, యోగ్యత మరియు విధేయతను పునరుద్ధరిస్తాము. గత 8 ఏళ్లలో మా 250 ఏళ్ల చరిత్రలో ఏ అధ్యక్షుడి కంటే ఎక్కువగా నేను పరీక్షించబడ్డాను మరియు సవాలు చేయబడ్డాను, మరియు నేను చాలా నేర్చుకున్నాను. మన గణతంత్రాన్ని తిరిగి పొందే ప్రయాణం అంత తేలికైనది కాదు. నేను మీకు చెప్పగలను, మా కారణాన్ని ఆపాలనుకునేవారు నా స్వేచ్ఛను తీసుకోవడానికి ప్రయత్నించారు మరియు నిజానికి నా జీవితాన్ని తీయడానికి ప్రయత్నించారు. కొద్ది నెలల క్రితం అందమైన పెన్సిల్వేనియా మైదానంలో ఒక హంతకుల బుల్లెట్ నా చెవిలోంచి చీల్చి చెండాడింది. కానీ నేను అప్పుడు భావించాను మరియు ఇప్పుడు మరింత ఎక్కువగా నమ్ముతున్నాను, నా జీవితం ఒక కారణం కోసం రక్షించబడింది. అమెరికాను మళ్లీ గొప్పగా చేయడానికి దేవుడు నన్ను రక్షించాడు. ధన్యవాదాలు, 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 చాలా ధన్యవాదాలు. అందుకే మన అమెరికన్ దేశభక్తుల పరిపాలనలో ప్రతిరోజు ప్రతి సంక్షోభాన్ని గౌరవంగా మరియు శక్తితో ఎదుర్కొనేందుకు మేము కృషి చేస్తాము. ప్రతి జాతి, మతం, రంగు మరియు మతం యొక్క పౌరులకు ఆశ, శ్రేయస్సు, భద్రత మరియు శాంతిని తిరిగి తీసుకురావడానికి మేము లక్ష్యం మరియు వేగంతో కదులుతాము. అమెరికన్ పౌరులకు జనవరి 20, 2025 విమోచన దినం. ఇటీవల జరిగిన మన అధ్యక్ష ఎన్నికలు మన దేశ చరిత్రలో అత్యంత గొప్ప మరియు అత్యంత పర్యవసానమైన ఎన్నికలుగా గుర్తుంచుకుంటాయని నా ఆశ. మా విజయం చూపినట్లుగా మన సమాజంలోని యువకులు మరియు పెద్దలు, పురుషులు మరియు మహిళలు, ఆఫ్రికన్ అమెరికన్లు, హిస్పానిక్ అమెరికన్లు, ఆసియా అమెరికన్లు, పట్టణ, సబర్బన్, గ్రామీణ మరియు చాలా ముఖ్యమైనది, మేము మొత్తం 7 స్వింగ్ రాష్ట్రాలలో శక్తివంతమైన విజయాన్ని సాధించాము మరియు మిలియన్ల మంది ప్రజలచే మేము గెలిచిన ప్రజాదరణ పొందిన ఓట్లను పొందాము. నల్లజాతి మరియు హిస్పానిక్ కమ్యూనిటీలకు మీ ఓటుతో మీరు నాకు చూపిన అపారమైన ప్రేమ మరియు విశ్వాసానికి నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మేము రికార్డులు సృష్టించాము మరియు నేను దానిని మరచిపోలేను. నేను ప్రచారంలో మీ గొంతులను విన్నాను మరియు రాబోయే సంవత్సరాల్లో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. ఈ రోజు మార్టిన్ లూథర్ కింగ్ డే మరియు అతని గౌరవం. ఇది గొప్ప గౌరవం, కానీ అతని గౌరవార్థం మేము అతని కలను నిజం చేయడానికి కలిసి కృషి చేస్తాము. ఆయన కలను నిజం చేస్తాం. ధన్యవాదాలు, 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 ధన్యవాదాలు. జాతీయ ఐక్యత. జాతీయ ఐక్యత ఇప్పుడు అమెరికాకు తిరిగి వస్తోంది మరియు గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వాసం మరియు గర్వం పెరుగుతోంది. మేము చేసే ప్రతి పనిలో నా పరిపాలన శ్రేష్ఠత మరియు అలుపెరగని విజయం యొక్క బలమైన సాధన ద్వారా ప్రేరణ పొందుతుంది. మన దేశాన్ని మనం మరచిపోము, మన రాజ్యాంగాన్ని మనం మరచిపోము, మరియు మేము మా దేవుణ్ణి మరచిపోము. అది కుదరదు. ఈ రోజు నేను చారిత్రాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వుల శ్రేణిపై సంతకం చేస్తాను. ఈ చర్యలతో మేము అమెరికా యొక్క పూర్తి పునరుద్ధరణ మరియు ఇంగిత జ్ఞానం యొక్క విప్లవాన్ని ప్రారంభిస్తాము. ఇదంతా ఇంగిత జ్ఞానం గురించి. ముందుగా మన దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాను. అన్ని అక్రమ ప్రవేశాలు తక్షణమే నిలిపివేయబడతాయి మరియు మిలియన్ల కొద్దీ మరియు మిలియన్ల మంది క్రిమినల్ గ్రహాంతరవాసులను వారు వచ్చిన ప్రదేశాలకు తిరిగి రప్పించే ప్రక్రియను మేము ప్రారంభిస్తాము. మెక్సికో పాలసీలో నా శేషాన్ని మేము పునరుద్ధరిస్తాము. నేను పట్టుకుని విడుదల చేసే అభ్యాసాన్ని ముగించాను మరియు మన దేశంపై వినాశకరమైన దండయాత్రను తిప్పికొట్టడానికి నేను దక్షిణ సరిహద్దుకు సైన్యాన్ని పంపుతాను. ఈ రోజు నేను సంతకం చేసిన ఆదేశాల ప్రకారం మేము కార్టెళ్లను కూడా విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంటాము. ధన్యవాదాలు, ధన్యవాదాలు,
మరియు 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్ ను అమలు చేయడం ద్వారా మా నగరాలతో సహా యుఎస్ గడ్డపై విధ్వంసకర నేరాలను తీసుకురావడానికి, అన్ని విదేశీ ముఠాలు మరియు క్రిమినల్ నెట్వర్క్ల ఉనికిని తొలగించడానికి ఫెడరల్ మరియు స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ యొక్క పూర్తి మరియు అపారమైన శక్తిని ఉపయోగించమని నేను మా ప్రభుత్వాన్ని నిర్దేశిస్తాను. మరియు అంతర్గత నగరాలు కమాండర్ ఇన్ చీఫ్ గా మన దేశాన్ని బెదిరింపులు మరియు దండయాత్రల నుండి రక్షించడం కంటే ఎక్కువ బాధ్యత నాకు లేదు, మరియు నేను అదే చేయబోతున్నాను. ఇప్పటివరకు ఎవరు చూడని స్థాయిలో చేస్తాం. తరువాత రికార్డు ద్రవ్యోల్బణాన్ని ఓడించడానికి మరియు ఖర్చులు మరియు ధరలను వేగంగా తగ్గించడానికి నా మంత్రివర్గంలోని సభ్యులందరినీ వారి వద్ద ఉన్న విస్తారమైన అధికారాలను మార్షల్ చేయమని నేను నిర్దేశిస్తాను. ద్రవ్యోల్బణం సంక్షోభం భారీగా ఖర్చు చేయడం మరియు ఇంధన ధరలు పెరగడం వల్ల ఏర్పడింది. అందుకే ఈరోజు నేను జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటిస్తాను. మేము డ్రిల్ చేస్తాము. అమెరికా మరోసారి ఉత్పాదక దేశంగా మారుతుంది మరియు మరే ఇతర ఉత్పాదక దేశానికి ఎన్నడూ లేనిది మన వద్ద ఉంది. భూమిపై ఉన్న ఏ దేశంలోనూ లేనంత పెద్ద మొత్తంలో చమురు మరియు వాయువును కలిగి ఉంటాము మరియు మేము దానిని ఉపయోగించబోతున్నాము. నన్ను ఉపయోగించనివ్వండి. మేము ధరలను తగ్గిస్తాము, మా వ్యూహాత్మక నిల్వలను మళ్లీ పైకి నింపుతాము మరియు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ శక్తిని ఎగుమతి చేస్తాము. మనం మళ్లీ ధనిక దేశంగా మారతాం. మన పాదాల కింద ఉన్న ఆ ద్రవ బంగారమే దీన్ని చేయడానికి సహాయపడుతుంది. ఈ రోజు నా చర్యలతో మేము గ్రీన్ న్యూ డీల్ను ముగించాము మరియు మేము ఎలక్ట్రిక్ వాహనాల ఆదేశాన్ని ఉపసంహరించుకుంటాము. మా ఆటో పరిశ్రమను కాపాడుతాము మరియు మా గొప్ప అమెరికన్ ఆటో వర్కర్లకు నా పవిత్ర ప్రతిజ్ఞను ఉంచుతాము. మరో మాటలో చెప్పాలంటే, మీరు మీకు నచ్చిన కారును కొనుగోలు చేయగలరు. కొన్నేళ్ల క్రితం ఎవరూ ఊహించని స్థాయిలో మళ్లీ అమెరికాలో ఆటోమొబైళ్లను నిర్మిస్తాం. మరియు మీ స్ఫూర్తిదాయకమైన విశ్వాసానికి ఓటు వేసినందుకు మన దేశంలోని ఆటో కార్మికులకు ధన్యవాదాలు. వారి ఓటుతో అద్భుతంగా చేశాం. అమెరికన్ కార్మికులు మరియు కుటుంబాలను రక్షించడానికి మా వాణిజ్య వ్యవస్థ యొక్క సమగ్రతను నేను వెంటనే ప్రారంభిస్తాను. ఇతర దేశాలను సుసంపన్నం చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు మన పౌరులను సుసంపన్నం చేయడానికి విదేశీ దేశాలపై సుంకం మరియు పన్నులు విధిస్తాము. ఈ ప్రయోజనం కోసం మేము అన్ని టారిఫ్లు, సుంకాలు మరియు ఆదాయాలను సేకరించడానికి బాహ్య ఆదాయ సేవను ఏర్పాటు చేస్తున్నాము. ఇది విదేశీ మూలాల నుండి వచ్చే మన ఖజానాకు భారీ మొత్తంలో డబ్బు పోగవుతుంది. మన సమాఖ్య ప్రభుత్వానికి యోగ్యత మరియు ప్రభావాన్ని పునరుద్ధరించడానికి అమెరికన్ కల త్వరలో తిరిగి మరియు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుంది. నా పరిపాలన సరికొత్త ప్రభుత్వ సమర్థత విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది. భావప్రకటన స్వేచ్ఛను నిరోధించడానికి చట్టవిరుద్ధమైన మరియు రాజ్యాంగ విరుద్ధమైన సమాఖ్య ప్రయత్నాల సంవత్సరాల మరియు సంవత్సరాల తర్వాత నేను అన్ని ప్రభుత్వ సెన్సార్షిప్లను తక్షణమే ఆపివేసి అమెరికాకు వాక్ స్వాతంత్ర్యాన్ని తిరిగి తీసుకురావడానికి కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తాను. రాజ్యం యొక్క అపారమైన శక్తి రాజ్యాధికారాన్ని కొనసాగించడానికి ఇంకెప్పుడు ఆయుధం కాదు. రాజ్యం యొక్క అపారమైన శక్తి రాజ్యాధికారాన్ని కొనసాగించడానికి ఇంకెప్పుడు ఆయుధం కాదు. రాజకీయ ప్రత్యర్థులను హింసించండి. నాకు కొంత తెలుసు. అలా జరగడానికి మేము అనుమతించము. మళ్లీ అలా జరగదు. నా నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలనలో న్యాయమైన, సమానమైన మరియు నిష్పాక్షికమైన న్యాయాన్ని పునరుద్ధరిస్తాము. మరియు మేము మా నగరాలకు శాంతి భద్రతలను తిరిగి తీసుకురాబోతున్నాము. ఈ వారం నేను పబ్లిక్ మరియు ప్రైవేట్ జీవితంలోని ప్రతి అంశంలో జాతి మరియు లింగాన్ని సామాజికంగా ఇంజనీర్ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ విధానాన్ని కూడా ముగించాను. మేము వర్ణాంధత్వం మరియు మెరిట్ ఆధారిత సమాజాన్ని రూపొందిస్తాము. ఈనాటికి మగ మరియు ఆడ అనే 2 లింగాలు మాత్రమే ఉండాలనేది యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వ అధికారిక విధానం. ఈ వారం
పూర్తి వెన్నునొప్పితో కోవిడ్ వ్యాక్సిన్ ఆదేశాన్ని వ్యతిరేకించినందుకు మా మిలిటరీ నుండి అన్యాయంగా బహిష్కరించబడిన సర్వీస్ మెంబర్లను నేను తిరిగి నియమిస్తాను. విధి నిర్వహణలో ఉన్నప్పుడు మన యోధులు రాడికల్ రాజకీయ సిద్ధాంతాలు మరియు సామాజిక ప్రయోగాలకు గురికాకుండా ఆపే ఉత్తర్వుపై సంతకం చేస్తాను. ఇది వెంటనే ముగియబోతోంది. మా సాయుధ దళాలు అమెరికా శత్రువులను ఓడించడం, వారి ఏకైక లక్ష్యంపై దృష్టి పెట్టడానికి విముక్తి పొందుతాయి. మన సాయుధ బలగాలు తమ సొంత శత్రువులపై దృష్టి పెట్టడానికి విముక్తి పొందుతాయి. ధన్యవాదాలు జో. చూడు, కాబట్టి యుద్ధం ముగింపులో మనకు గౌరవం అవసరం. అధ్యక్షుడు నరుటో వారి హృదయాన్ని బద్దలు కొట్టాడు. మీరు విశ్వాసాన్ని సృష్టిస్తున్నారు, కోపంతో చేరలేదు. మేము నిండుగా ఉన్నాము, కాబట్టి ఇది సెలవుల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మనం ఎప్పటికీ విజయవంతం కాకూడదు. మీకు ఏరియాజ్ అవసరమైతే ప్రతి జంట పరిస్థితులు మనం ఎన్నడూ లేని ఓయ్ మరియు ఆచా యుద్ధాల వెనుక జీవన హక్కులను తెస్తాయి. నా గర్వించదగిన వారసత్వం శాంతిని కలిగించేవాడు మరియు ఏకం చేసేవాడు. నేను శాంతిని కలిగించేవాడిగా మరియు ఏకం చేసేవాడిగా ఉండాలనుకుంటున్నాను. నిన్నటి నుండి నేను పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు మధ్యప్రాచ్యంలోని బందీలు వారి కుటుంబాలకు తిరిగి వస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. మొత్తం ప్రపంచం యొక్క విస్మయాన్ని మరియు ప్రశంసలను ప్రేరేపిస్తూ భూమిపై గొప్ప, అత్యంత శక్తివంతమైన, అత్యంత గౌరవనీయమైన దేశంగా అమెరికా తన సరైన స్థానాన్ని తిరిగి పొందుతుంది. కొద్దిసేపటి నుండి మేము గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చబోతున్నాము మరియు మేము గొప్ప ప్రెసిడెంట్ విలియం మెకిన్లీ పేరును మౌంట్ మెకిన్లీకి పునరుద్ధరిస్తాము. అది ఎక్కడ ఉండాలి మరియు ఎక్కడ ఉండాలి చెందినది. అధ్యక్షుడు మెకిన్లీ సుంకాల ద్వారా మరియు ప్రతిభ ద్వారా మన దేశాన్ని చాలా గొప్పగా మార్చారు. అతను సహజ వ్యాపారవేత్త మరియు అతను చేసిన అనేక గొప్ప పనుల కోసం టెడ్డీ రూజ్వెల్ట్కు డబ్బు ఇచ్చాడు. పనామా కాలువతో సహా యునైటెడ్ స్టేట్స్ తర్వాత పనామా దేశానికి మూర్ఖంగా ఇవ్వబడింది. యునైటెడ్ స్టేట్స్, నా ఉద్దేశ్యం, దీని గురించి ఆలోచించండి, ఇంతకు ముందు ఒక ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది మరియు పనామా కెనాల్ భవనంలో 38,000 మంది ప్రాణాలు కోల్పోయింది. ఎప్పుడు చేయకూడని ఈ మూర్ఖపు బహుమతి నుండి మేము చాలా దారుణంగా ప్రవర్తించాము మరియు పనామా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని విచ్ఛిన్నం చేసింది. మా ఒప్పందం యొక్క ఉద్దేశ్యం మరియు మా ఒప్పందం యొక్క స్ఫూర్తి పూర్తిగా ఉల్లంఘించబడింది. అమెరికన్ షిప్లు తీవ్రంగా అధికంగా వసూలు చేయబడుతున్నాయి మరియు ఏ విధంగానూ ఆకారంలో లేదా రూపంలోనూ న్యాయంగా పరిగణించబడవు మరియు ఇందులో యునైటెడ్ స్టేట్స్ నేవీ కూడా ఉంది. మరియు అన్నింటికంటే చైనా పనామా కాలువను నిర్వహిస్తోంది మరియు మేము దానిని చైనాకు ఇవ్వలేదు. మేము దానిని పనామాకు ఇచ్చాము మరియు మేము దానిని తిరిగి తీసుకుంటున్నాము. రాష్ట్రపతి ది ప్రెసిడెంట్స్ అన్నింటికీ మించి ఈరోజు అమెరికన్లకు నా సందేశం ఏమిటంటే, మనం మరోసారి ధైర్యం, శక్తి మరియు చరిత్ర యొక్క గొప్ప నాగరికత యొక్క శక్తితో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం మన దేశాన్ని విముక్తి చేస్తున్నప్పుడు మేము దానిని విజయం మరియు విజయం యొక్క కొత్త శిఖరాలకు నడిపిస్తాము. మేము అడ్డుపడము. కలిసి మేము దీర్ఘకాలిక వ్యాధి మహమ్మారిని అంతం చేస్తాము మరియు మా పిల్లలను సురక్షితంగా, ఆరోగ్యంగా మరియు వ్యాధి రహితంగా ఉంచుతాము. యునైటెడ్ స్టేట్స్ మరోసారి తనను తాను అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తుంది. అది మన సంపదను పెంచుతుంది, మన భూభాగాన్ని విస్తరించింది, మన నగరాలను నిర్మిస్తుంది, మన అంచనాలను పెంచుతుంది మరియు మన జెండాను కొత్త మరియు అందమైన క్షితిజాల్లోకి తీసుకువెడుతుంది. మరియు మేము అంగారక గ్రహంపై నక్షత్రాలు మరియు చారలను నాటడానికి అమెరికన్ వ్యోమగాములను ప్రారంభించి నక్షత్రాలలోకి మా మానిఫెస్ట్ విధిని అనుసరిస్తాము. రాష్ట్రపతి ఆశయం ఒక గొప్ప దేశానికి జీవనాధారం. ప్రస్తుతం మన దేశం అన్నింటికంటే ప్రతిష్టాత్మకమైనది. మన దేశం లాంటి దేశం లేదు. అమెరికన్లు అన్వేషకులు, బిల్డర్లు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు మరియు మార్గదర్శకులు. సరిహద్దుల స్ఫూర్తి మన హృదయాల్లో లిఖించబడింది. తదుపరి గొప్ప సాహసం యొక్క పిలుపు మన ఆత్మల నుండి ప్రతిధ్వనిస్తుంది.
మా అమెరికన్ పూర్వీకులు విస్తారమైన ఖండం యొక్క అంచున ఉన్న కాలనీల యొక్క చిన్న సమూహాన్ని భూమిపై అత్యంత అసాధారణమైన పౌరుల శక్తివంతమైన రిపబ్లిక్గా మార్చారు. ఎవరూ దగ్గరికి రారు. అమెరికన్లు మచ్చలేని అరణ్యం యొక్క కఠినమైన భూమి గుండా వేల మైళ్ల దూరం నెట్టారు. వారు ఎడారులను దాటారు, పర్వతాలను అధిగమించారు, చెప్పలేని ప్రమాదాలను ఎదుర్కొన్నారు, వైల్డ్ వెస్ట్ ను గెలుచుకున్నారు, బానిసత్వాన్ని అంతం చేశారు, లక్షలాది మందిని దౌర్జన్యం నుండి రక్షించారు, బిలియన్ల మంది పేదరికం నుండి ఉద్ధరించారు, విద్యుత్తును ఉపయోగించారు, అణువును చీల్చారు, మానవాళిని స్వర్గంలోకి ప్రవేశపెట్టారు మరియు మానవ జ్ఞాన విశ్వాన్ని ప్రవేశపెట్టారు. మానవ చేతి యొక్క అరచేతి. మనం కలిసి పనిచేస్తే మనం చేయలేనిది లేదు, సాధించలేని కల లేదు. ఇంత చరిత్రాత్మక రాజకీయ పునరాగమనం చేయడం నాకు అసాధ్యమని చాలామంది భావించారు. కానీ ఈరోజు మీరు చూస్తున్నట్లుగా నేను ఇక్కడ ఉన్నాను. అమెరికా ప్రజలు మాట్లాడారు. చేయలేని పనిని మీరు ఎప్పటికీ నమ్మకూడదనడానికి రుజువుగా ఇప్పుడు నేను మీ ముందు నిలబడి ఉన్నాను. చేయలేని పనిని మీరు ఎప్పటికీ నమ్మకూడదనడానికి నిదర్శనంగా ఇప్పుడు నేను మీ ముందు నిలబడి ఉన్నాను. అమెరికాలో అసాధ్యమైన దానిని మనం ఉత్తమంగా చేస్తాము. న్యూయార్క్ నుండి లాస్ ఏంజల్స్ వరకు, ఫిలడెల్ఫియా నుండి ఫీనిక్స్ వరకు, చికాగో నుండి మయామి వరకు, హ్యూస్టన్ నుండి ఇక్కడే వాషింగ్టన్ డీసీ వరకు మన హక్కులు మరియు మన స్వాతంత్ర్యం కోసం తమకు ఉన్నదంతా ఇచ్చిన తరతరాల దేశభక్తులచే మన దేశం నకిలీ చేయబడింది మరియు నిర్మించబడింది. వారు రైతులు మరియు సైనికులు, కౌబాయ్లు మరియు ఫ్యాక్టరీ కార్మికులు, ఉక్కు కార్మికులు మరియు బొగ్గు గని కార్మికులు, పోలీసు అధికారులు మరియు మార్గదర్శకులు ముందుకు సాగారు. మరియు ఏ అడ్డంకి వారి ఆత్మ లేదా వారి అహంకారాన్ని ఓడించనివ్వండి. కలిసి వారు రైలు మార్గాలను నిర్దేశించారు, ఆకాశ హర్మ్యాలను పెంచారు, గొప్ప రహదారులను నిర్మించారు, 2 ప్రపంచ యుద్ధాలను గెలిచారు, ఫాసిజం మరియు కమ్యూనిజంను ఓడించారు మరియు వారు ఎదుర్కొన్న ప్రతి సవాలుపై విజయం సాధించారు. మేము కలిసి గడిపిన తరువాత మేము అమెరికన్ చరిత్రలో 4 గొప్ప సంవత్సరాల అంచున ఉన్నాము. మీ సహాయంతో మేము అమెరికా వాగ్దానాన్ని పునరుద్ధరిస్తాము మరియు మేము ప్రేమించే దేశాన్ని పునర్నిర్మిస్తాము మరియు మేము దానిని చాలా ప్రేమిస్తాము. మనము ఒకే ప్రజలు, ఒకే కుటుంబం మరియు దేవుని క్రింద ఒక మహిమాన్వితమైన దేశం. కాబట్టి తమ బిడ్డ కోసం కలలు కనే ప్రతి తల్లిదండ్రులకు మరియు వారి భవిష్యత్తు కోసం కలలు కనే ప్రతి బిడ్డకు నేను మీతో ఉన్నాను. నేను మీ కోసం పోరాడతాను మరియు మీ కోసం నేను గెలుస్తాను. మునుపెన్నడూ లేని విధంగా విజయం సాధిస్తాం. ధన్యవాదాలు, 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 ధన్యవాదాలు. ఇటీవలి సంవత్సరాలలో మన దేశం చాలా నష్టపోయింది, కానీ మేము దానిని తిరిగి తీసుకువచ్చి మునుపెన్నడూ లేనంత గొప్పగా మళ్లీ గొప్పగా చేయబోతున్నాము. మనం మరెవ్వరికీ లేని దేశంగా ఉంటాము. కరుణ, ధైర్యం మరియు అసాధారణతతో నిండి ఉంటాము. మన శక్తి అన్ని యుద్ధాలను నిలిపివేస్తుంది మరియు కోపంగా, హింసాత్మకంగా మరియు పూర్తిగా అనూహ్యంగా ఉన్న ప్రపంచానికి ఐక్యత యొక్క కొత్త స్ఫూర్తిని తెస్తుంది. మతం, విశ్వాసం మరియు సద్భావనతో సహా అమెరికా మళ్లీ గౌరవించబడుతుంది మరియు మళ్లీ ఆరాధించబడుతుంది. సుభిక్షంగా ఉంటాం. మేము గర్విస్తాం. మేము బలంగా ఉంటాము మరియు మునుపెన్నడూ లేని విధంగా మేము గెలుస్తాము. మేము జయించబడము. మేము బెదిరిపోము. మేము విచ్ఛిన్నం కాదు మరియు మేము విఫలం కాదు. ఈ రోజు నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వేచ్ఛ, సార్వభౌమ మరియు స్వతంత్ర దేశంగా ఉంటుంది. ధైర్యంగా నిలబడతాం. గర్వంగా జీవిస్తాం. ధైర్యంగా కలలు కంటాం. మరియు మేము అమెరికన్లు కాబట్టి మన మార్గంలో ఏదీ నిలబడదు. భవిష్యత్తు మనదే మరియు మన స్వర్ణయుగం ఇప్పుడే ప్రారంభమైంది. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ అమెరికా. అందరికీ ధన్యవాదాలు. Thank you very much.
Ladies and gentlemen, performing America the Beautiful, please welcome the Armed Forces Chorus and Carrie Underwood.